ఫ్రెండ్స్ ఎవరైతే బడ్జెట్‌లో ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారో, మీకు త్వరలో పోకో నుంచి పోకో ఎఫ్7 అయితే లాంచ్ అవుతదని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ మంత్ గాని, ఆ నెక్స్ట్ మంత్ గాని అనుకోవచ్చనమాట ఎస్టిమేట్‌గా. కాకపోతే మనకి ఈ మొబైల్ చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాకైతే రాలేదనమాట. అండ్ మనకి ఈ మొబైల్ చైనాలో ఏమంటున్నారంటే రెడ్మీ టర్బో 4గా లాంచ్ అయిందని చెప్తున్నారు. అంటే మన ఇండియాకి వచ్చే మాదిరికి పోకో ఎఫ్7 అయితే అయిపోతదనమాట. దీనికి సంబంధించిన మనము ఫుల్ స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. గైస్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. గైస్ మీరు చేసి సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అని చెప్పొచ్చనమాట. ఇంకా ఫస్ట్ మనం ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదనమాట. మనకి ఈసారి డిస్ప్లే కూడా చాలా బాగుంది. అంటే ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటదనమాట ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి. అలాగే మనకి కార్నింగ్ గొరిల్లా 70 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేసారు. అంటే ఈసారి ప్రొటెక్షన్ పరంగా ఒక అడుగు ముందర అని చెప్పొచ్చు. అలాగే మనకి బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటదనమాట. ఇది మనకి హ్యారీ పాటర్ ఎడిషన్ అనేది వీళ్ళు చెప్తున్నారు చూడాలి బట్. అండ్ మనకి ఇది సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటదని చెప్తున్నారు అనమాట. అంటే రూమర్స్ ప్రకారమే బట్ కన్ఫర్మ్ కాదు. డ్యూయల్ స్పెసిఫికేషన్ రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే మనకి ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందన్నమాట. ఇది మిల్టీగేట్ కానీ ఇలాంటి ఏదైతే వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్ అలాగే మనకి IP69 అండ్ 68 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉందని చెప్పవచ్చు. అంటే ఫుల్లీ వాటర్ రేషన్ అనమాట. అంటే మనం వాటర్లో వేసినా కూడా మనకి మొబైల్ అనేది ఏం కాదు. అప్ టు 30 మినిట్స్ వరకు 8.2 mm థిక్నెస్ ఉంటుందని చెప్తున్నారు. ఆ థిక్నెస్ విషయంలో కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అంటే మనకి ఇది బ్యాటరీ ఎక్కువ కదా, కాకపోతే థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. అంటే మనకి థిక్నెస్ ఎక్కువ ఉంటే మెయిన్ బ్యాటరీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఉండాలి, లేకపోతే మొబైల్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఉండాలన్నమాట. దీని ద్వారా మనకి థిక్నెస్ అనేది డిపెండ్ అయ్యిందని చెప్పొచ్చు. అలాగే ఇంకా మన వెయిట్ విషయానికి వచ్చింటే మనకి 216 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్పొచ్చు. కొంచెం లైట్ వెయిట్ అనుకోవచ్చు. అంటే అంత ఓవర్ వెయిట్ ఉండదు, కొంచెం లైట్ వెయిట్ అనే ఫీలింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. డిజైన్ విషయానికి వచ్చినట్టయితే ఈసారి డిజైన్ చాలా బాగుంది. ఇది మనకి హ్యారీ పోటర్ ఎడిషన్తో రాబోతుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. మనకి అట్రాక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు చాలా వరకు ఇంప్రెషన్ అవుతారనమాట. ఈ డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.83 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. ఇందులో మనకి 1.5K రెజల్యూషన్ చెప్పొచ్చు అనమాట. చాలా బెటర్ రెజల్యూషన్. అంటే మనం ఏమైనా గేమింగ్ కానీ లేకపోతే ఏమైనా సినిమాలు చూసేటప్పుడు కానీ చాలా బాగుంటుంది అనమాట రెజల్యూషన్. అంటే మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లే కానీ కాకపోతే మనకి బెజల్స్ కూడా చాలా స్లిమ్ ఉన్నాయి. విజువల్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటాయని చెప్పొచ్చు అనమాట ఈ డిస్ప్లేలో. 3200 నీట్స్ అయితే పీ బ్రైట్నెస్ పెట్టారని చెప్పొచ్చు అనమాట. కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ అంటే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఈ బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి 120 నిట్స్ అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పొచ్చు. అలాగే మనకి HDR10+ సపోర్ట్ ఉందన్నమాట. L1 సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనం ఓటీటీ కంటెంట్ ఉంది కూడా ఫుల్ హెచ్డీ చూడొచ్చు అనమాట. ఇంకా నార్మల్ యూస్కి జనరల్ యూస్ కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే. ఈ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇక్కడ మనకి లేటెస్ట్ ప్రాసెసర్ యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక్కడ మనకి Qualcomm Snapdragon 8H Gen 4. ఇది మనకి 4 nanometer బిల్డింగ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ DDR5 ఉంటుంది. అలాగే UFS 4.1తో రాబోతుందని చెప్పొచ్చు. విషయానికి చూసినట్టయితే ఈ ప్రాసెసర్ చాలా బెటర్ అనమాట. అంటే మనకి గేమింగ్ పరంగా కానీ అలాగే నార్మల్ యూస్ కానీ చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ మీరు ఈ ప్రాసెసర్ చూడొచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్ అనేది అడ్వాన్స్డ్ అనమాట. అంటే మనకి లాస్ట్ ఇయర్ కాదు, ఆ లాస్ట్ ఇయర్ కాదు, మనకి ఈ ప్రాసెసర్ అనమాట ఇది. కాబట్టి మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెస్ చూడొచ్చు అనమాట. మీరు ఎటువంటి గేమ్ అయినా ఆడండి, PUBG, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఆడండి, మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్, మీకు బెటర్ గేమింగ్ ఆప్టిమైజేషన్ ఈ ప్రాసెసర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇందులో 6000 mAh స్కోర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ ఆడేటప్పుడు హీట్ అనేది రిమూవ్ చేస్తుందని చెప్పొచ్చు. మేజర్గా మనకి మొబైల్ అనేది కూల్ చేస్తుంది అనమాట. మనకి Android 15 రాబోతుంది అనమాట. మనకి ఐప్రో వాయిస్తో రాబోతుందని చెప్పొచ్చు. మనకి ఐప్రో వాయిస్లో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీనికి ఇంక్లూడ్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఐప్రో వాయిస్లో మేజర్గా ఇప్పుడు చాలా చేంజెస్ తీసుకున్నారనమాట. అవన్నీ కూడా మనము ఈ దీనిలో చూడొచ్చు. ఏ ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే మనకి షామీలో ఏవైతే ఏ ఫీచర్స్ ఉంటాయో అవి ఇక్కడ చూడొచ్చు అనమాట. కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి 50+ 8MP. ఫ్రంట్ అయితే 20 MP బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి మెయిన్ కెమెరాకి సోనీ LVT 600 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు అనమాట. వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. అంటే మనకి ఫోటోస్ కూడా చాలా స్టేబుల్గా వస్తాయి. అండ్ మనకి సెన్సార్ బెటర్ సెన్సార్ కాబట్టి ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా వస్తాయని చెప్పొచ్చు అనమాట. అలాగే మనం రేర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ 8MP పెట్టారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అంటే మనకి దీనివల్ల కూడా చాలా యూజ్ ఉందన్నమాట. అంటే మేజర్ మనకి డైలైట్లు కానీ అలాగే లో లైట్లు కానీ ఈ అల్ట్రా వైడ్ సెన్సార్ అనేది ఫోటోస్ని చాలా బెటర్గా అయితే తీయగలదు అనమాట. ఎందుకంటే అటువంటి కెపాసిటీ ఈ కెమెరాకు ఉందని చెప్పొచ్చు. ఈ ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 20MP పెట్టారనమాట. అంటే 20MP అంటే బెటర్, కానీ ఇక్కడ కూడా ఏమన్నా సోనీ సెన్సార్ పెట్టింటే కొంచెం బెటర్ ఉండేది. బట్ స్టిల్ అనమాట మనకి ఫ్రంట్ కెమెరా కూడా ఈజీగా డీసెంట్ ఫోటోస్ తీయగలదు. మనకి కెమెరాలు వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది అనమాట. అన్ని డిపార్ట్మెంట్ బెటర్, కానీ ఒక్కొక్క కెమెరా మాత్రం ఇక్కడ తక్కువ అని చెప్పొచ్చు అనమాట. ఇది నాట్ ఓన్లీ ఈ ఫోన్లో, పోకో ఫోన్స్లో ఆల్మోస్ట్ కెమెరాస్ అనేవి బాగుండవు. ఇదో డెవలప్ చేసుకోవాలని చెప్పవచ్చు. మిగతావన్నీ కూడా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. బ్యాటరీ విషయానికి ఉంటే మనకి వెరీ లాంగెస్ట్ పెడితే రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 7550 mAh బ్యాటరీ పెట్టారు. ఇది మనకి వెరీ లాంగెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకి 3 to 4 days వరకు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ బ్యాటరీ అనేది చాలా లాంగెస్ట్ అనమాట. మనకి 90 watts అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట.
90 వాట్స్ అంటే ఈజీగా మనకి 1 అవర్ లోపలే ఫుల్ చార్జ్ అవుతుందని చెప్పొచ్చు. మనకి రివర్స్ వెళ్ళే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది చెప్పొచ్చు. అంటే మీ మొబైల్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉంటే ఇంకో మొబైల్కి మీరు ఎక్కించవచ్చు అనమాట. ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే అంటే మన ఇండియా మార్కెట్కి ఎంత రాబోతుందంటే మనకి అండర్ 25Kలో వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాను అనమాట. అండర్ 25Kలో అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి పోకో ఎఫ్ సిరీస్ అనేటివి ప్రైజెస్ అనేవి ఎక్కువ పెడతారు. ఫైనల్గా మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మనం కవర్ చేసామన్నమాట. లైక్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒకటే చేంజ్ చేసుకోవాలి, అదొకటి కెమెరాస్ అనమాట. కెమెరాస్ బాగా డెవలప్ చేస్తే ఈ మొబైల్ కొట్టేది అనేది ఎక్కడ ఉండదని చెప్పొచ్చు అనమాట. ఈ వీడియో ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ మొబైల్ సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కు రిప్లై ఉంటుంది అనమాట. ఇది రిక్వెస్ట్ అంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.